బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించగా అందులో తెలుగు రాష్ట్రాలలో మాత్రం పెద్దగా పర్ఫార్మెన్స్ ను చూపించలేకపోయిన రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా రెండవ రోజున మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మొత్తం మీద మార్నింగ్ మ్యాట్నీ షోలకు మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి పర్వాలేదనిపించినా కానీ మరీ మ్యాసివ్ గ్రోత్ నైతే రెండవ రోజున చూపించలేకపోయింది. దాంతో ముందు అనుకున్న ఎస్టిమేషన్స్ కన్నా కూడా కలెక్షన్ల పరంగా సినిమా రెండవ రోజు కొంచెం అటు ఇటుగానే వసూలను మొదటి రోజు మాదిరిగానే సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. రెండవ రోజు గ్రోత్ చూపించాల్సిన చోట సినిమాకు డ్రాప్స్ కనిపించగా మేజర్ సెంటర్స్ లో అనుకున్న రేంజ్ లో ట్రెండ్ కనిపించలేదు. క్లాస్ మూవీ అయినా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం, కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో మ్యాసివ్ గ్రోత్ ను చూపెడుతుంది అనుకున్నా కానీ పోటీ పెద్దగా లేకపోయినా కానీ ఓవరాల్ గా సినిమా మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ నైతే రెండవ రోజున చూపించలేదు. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా రెండవ రోజు అటు ఇటుగా 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లోనే షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం జోరును చూపెడుతూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు షేర్ మార్కును అటు ఇటుగా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్సీస్ లో కంప్లీట్ గా ఈ రోజు సాధించే కలెక్షన్లను బట్టి మొత్తం మీద సినిమా సేఫ్ సైడ్ లో చెప్పాలంటే 3.5 కోట్లకు అటు ఇటుగా రెండవ రోజున షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి సినిమా ఇంకా మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఓవరాల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.